హాయ్ అండి, గుడ్ మార్నింగ్. వెల్కమ్ టు వన్ మోర్ డైలీ వ్లాగ్. మీరు ఎప్పటి నుంచో అడుగుతున్నారు కదా అక్క అన్నయ్య మీద ఒకసారి ప్రాంక్ చేయండి అనేసుకొని, ఫైనల్లీ ఈ రోజు అయితే మా బావ మీద నేను ప్రాంక్ వీడియో అయితే చేయాలనుకుంటున్నాను. చూద్దాము మా బావ రియాక్షన్ ఎలా ఉంటది ఏంటి అనేది. ఈ మధ్య ప్రాంక్ వీడియో చేయండి అనే కామెంట్స్ కొంచెం తగ్గాయి గానీ ఒక 3-4 మంత్స్ బ్యాక్ అయితే చాలా ఎక్కువ వచ్చేవన్నమాట. కొంచెం డిఫరెంట్ గా ప్రాంక్ వీడియోస్ ట్రై చేయొచ్చు కదా అలాగనేసి. ఇంకా నాకైతే ప్రాంక్ వీడియోస్ కామెడీగా ఫన్నీగా ఉంటే ఓకే గానీ, ఇప్పుడు మా బావ డ్యూటీకి వెళ్ళిపోతే నాకేదో అయిపోయింది లేకపోతే పిల్లలకి ఏదో అయిపోయింది అనేసుకొని మా బావకు ఫోన్ చేసి అలా టెన్షన్ పెట్టడం అయితే నాకు అస్సలు ఇష్టం లేదు. ఇప్పుడైతే ఏదో వీడియో కోసం చేసినా గానీ మళ్ళీ ఫ్యూచర్ లో ఇన్ కేస్ మాకు అదే సిచ్యువేషన్ నిజంగానే వచ్చింది అనుకోండి, నాన్న పులి కథలాగా అయిపోతుందేమో అనేసుకొని నాకు భయం అనమాట. ఏమో ఇది మళ్ళీ ప్రాంక్ వీడియో చేస్తుందేమో అనేసుకొని లైట్ తీసుకుంటప్పుడు మా పరిస్థితి ఏంటి చెప్పండి. అందుకోసమనే నేనైతే అలాంటి వీడియోస్ అయితే చేసే ధైర్యం చేయలేకపోయాను. ఇంకా ఎలా చేయాలా అనేసుకొని చాలా ఆలోచించాను, కానీ నాకు ఏ ఐడియా వచ్చేది కాదు. ఇంకా మా బావకి తెలియకుండా మెయిన్ నేను ఒక్కదాన్ని ఓన్ గా ఏది పెద్దగా ఫుల్ ప్రిపేర్డ్ గా అయితే ప్లాన్ కూడా చేయలేను. పోనీ మా బావకి చెప్పేస్తే అది వీడియో కోసం యాక్టింగ్ అవుతుంది, కానీ అది ప్రాంక్ వీడియో ఎలాగవుతుంది చెప్పండి. అందుకోసమనే చాలా ఆలోచించాను, కానీ నాకు అసలు ఏ ఐడియా కూడా రాలేదు. మా బావ కూడా కామెంట్స్ చూసారు, మా బావ కూడా చెప్పారనమాట, ఇలాగ చాలా మంది ప్రాంక్ వీడియో చేయమంటున్నారు, చెయ్యొచ్చు కదా అనేసి. అంటే ఆలోచిస్తున్నా, నాకు కూడా మంచి ఐడియా వస్తే చేస్తాను నీ మీద ప్రాంక్ అనేసుకుని అన్నాను. అంటే చూస్తాను, నువ్వు ఏదైనా ప్రాంక్ చేస్తే ఓకే, లేకపోతే నేను నీ మీద ఏదో ఒక ప్రాంక్ అయితే చేస్తాను అనేసి అన్నారు. అయ్య బాబాయ్ నువ్వైతే ఆ పని చెయ్యొద్దు, వంటగదిలో నా పాటికి నేను వండుకుంటుంటే మధ్యలో సడన్ గా వచ్చి బోవు అంటేనే నేను చాలా భయపడతాను. అంటే ఒక వంట చేస్తూ ఒక పరధ్యానంలో ఉంటాం కదా, అలా సడన్ గా వస్తే నేనైతే చాలా భయపడతాను. అలాంటిది నువ్వు ఇంకేదన్నా ప్రాంక్ వీడియో చేసేసి నాకైతే హార్ట్ అటాక్లు అవన్నీ తెప్పించొద్దు, నేనైతే చాలా భయపడతాను, నాకేమీ వద్దు, నువ్వేం చెయ్యొద్దు అని అయితే చెప్పేస్తే సరే నీ ఇష్టం అనేసుకొని లైట్ తీసుకున్నారు. ఇంకా ఆ విషయాలన్నీ జరిగి ఆల్మోస్ట్ అవి కూడా ఆ మధ్య కామెంట్స్ వచ్చిన డేస్ లో ఇలాగా మాట్లాడుకునే వాళ్ళం మేము. అదంతా అయిపోయిన తర్వాత మా ఇంటికి ఒక రోజు పార్సల్ వచ్చింది. అది కూడాను ఫిబ్రవరి మంత్ లో పార్సల్ వచ్చింది అమెజాన్ నుండి. అయితే అప్పుడు కరెక్ట్ నాకు అన్నం ఉడికిపోయింది, పార్సల్ వచ్చింది. ఇంకా పార్సల్ గబగబా తీసుకొని ఇక్కడ టీ పొయ్యి మీద పెట్టేసి నేను వెళ్ళిపోయాను అన్నం వార్చడానికి. మా బావ ఆ రోజు ఇంట్లో లేరు, మార్కెట్ కి వెళ్ళారు. అప్పుడు కరెక్ట్ గా పార్సల్ వచ్చిన టైంకి ఇంట్లో లేరు. ఇంకా మా బావ మార్కెట్ నుండి వచ్చిన తర్వాత మా బావ అడిగారు అనమాట. అంటే మా బావ అమెజాన్ యాప్ అది వేరు షాపింగ్ యాప్, నా యాప్ వేరే అనమాట, ఇద్దరిది వేరు వేరే అకౌంట్లు. అయితే మా బావకి మెసేజ్ వెళ్తుంది కదా ఇలాగ ఈ రోజు డెలివరీ అనేసుకొని, ఏదైనా వచ్చిందా పార్సల్ అంటే వచ్చింది, అక్కడ టేబుల్ మీద పెట్టాను, ఏటి ఆర్డర్ చేసావు అనేసి. అంటే ఏం కాదులే అనేసరి, కానీ నాకు నిజం చెప్పలేదు, ఇలాగా ఏదో ఒకటి ఆర్డర్ చేశానని అయితే చెప్పలేదు. నేనేంటి ఫిబ్రవరి 14th వస్తుంది కదా, ఏమైనా నాకు సర్ప్రైజ్ గా ఏమైనా ప్లాన్ చేస్తున్నారేమో, ఓకేలే ఎందుకు ఇప్పుడే రివీల్ ఎందుకు చేసుకోవడం, ఓకే ఫిబ్రవరి 14th వస్తే నాకు ఇస్తారు కదా ఓకేలే అనేసుకొని నేను ఫుల్ ఎక్సైట్ అయిపోయాను, నాకు ఏదో సర్ప్రైజ్ ఆర్డర్ చేశారేమో అనేసుకొని. తీరా వచ్చి చూస్తేనేమో ఫిబ్రవరి 14th అయిపోయింది. ఆ తర్వాత రోజు నేను అడిగాను ఎప్పటికి ఇస్తారా గిఫ్ట్ అనేసి. ఫిబ్రవరి 14th అంతా వెయిట్ చేశా, కానీ అసలు గిఫ్ట్ నాకు ఇవ్వలేదు. ఇది ఇంద్రబాబు అసలు గిఫ్ట్ అంటే అది ఫిబ్రవరి 14th గిఫ్ట్ కాదా అనేసుకొని నాకు ఆ రోజు రాత్రి కల్లా ఐడియా అయిపోయిన తర్వాత నెక్స్ట్ డే అడిగాను, ఏదో ఆర్డర్ చేసావు కదా అది ఎప్పుడో వచ్చింది, ఫిబ్రవరి 14th కి నాకు ఏదైనా సర్ప్రైజ్ గిఫ్ట్ అనుకున్నాను, కానీ అదేమీ గిఫ్ట్ ఏం కాదా అనేసి. అంటే అది గిఫ్ట్ అని నేను నీకు చెప్పానా అనేసి. అంటే ఏమో సర్ప్రైజ్ గా ఏదైనా ప్లాన్ ఇస్తున్నావేమో, ప్లాన్ చేసావేమో అనుకున్నానంటే అంత ఎక్స్పెక్ట్ చేయకని చెప్పేశారు. అమెజాన్ నుండి వచ్చిన పార్సల్ కనిపిస్తే చూసేద్దాం అనేసుకొని ఆతృతగా నేనైతే వెతికాను, కానీ మా బావ అయితే నాకు కనబడకుండా దాచేశారనమాట. మా బావ డ్యూటీకి వెళ్తారు కదా, డ్యూటీకి వెళ్ళిన తర్వాత నా పనులన్నీ కంప్లీట్ అయిపోయిన తర్వాత రోజు మరి ఎక్కడిట్టారు అనేసుకొని ఇంట్లో అక్కడక్కడ ప్లేసుల్లో గుర్తొచ్చిన ప్రతిసారి వెతికేదాన్ని, కానీ నాకు అసలు దొరికేదే కాదనమాట ఆ పార్సెల్. అసలు అందులో ఏముంది అని నాకు తెలుసుకోవాలనే క్యూరియాసిటీ పెరిగిపోయింది. ఏం ఆర్డర్ చేసినా కానీ ఇది ఆర్డర్ చేసామనేసుకొని వెంటనే ఓపెన్ చేసి చూసేయడం అలవాటు. అలాంటిది ఆ రోజు ఓపెన్ చేయలేదు, కాక నీకెందుకు అనేసి దాచేశారు. నాకు ఇంకా క్యూరియాసిటీ పెరిగిపోయింది, ఎలాగన్నా పార్సల్ అని కనిపెట్టి అది ఓపెన్ చేసి చూడాలి అనుకున్నా. ఆల్మోస్ట్ ఇప్పుడు ఏప్రిల్ వచ్చేసింది అనమాట. ఇప్పుడు వరకు కూడా నా పార్సల్ ఏంటనేది నాకు అసలు తెలియలేదు, కానీ నాకైతే 3 days బ్యాక్ ఆ పార్సల్ అయితే కనిపించింది. మా బావ విషయం మర్చిపోయారో లేకపోతే ఏంటో, కానీ మా బావ అయితే ఇంకా పార్సల్ గురించి అసలు ఎటువంటి టాపిక్ గానీ ఏమీ మాట్లాడట్లేదు. ఇంకా మా బావ మర్చిపోయినట్టు అన్నారు, కానీ ఆ పార్సల్ అయితే నాకు చిక్కేసింది, నాకు దొరికిపోయింది. ఏటుందని ఆతృతకి 3 days బ్యాకే మా బావ ఇంట్లో లేరు, డ్యూటీకి వెళ్ళిన టైంలో ఓపెన్ చేసి కూడా చూసేసాను అనమాట. ఇది ఏంటి అంటే పాము.
మేబీ నా మీద ఏదో ఎప్పుడైనా ప్రాంక్ వీడియో చేద్దామని మా బావే డిసైడ్ అయిపోయినట్టున్నారు. అంటే ఇంక ఇది ప్రాంక్ వీడియోలు నా మీద ఏం చేసేలాగా లేదు, నేనే దాని మీద చేస్తాను అనేసి అనుకుండి ఆర్డర్ చేసినట్టున్నారు. ఇదిగోండి పాము అనమాట. నాయన మా బావ పెద్ద ప్లాన్ వేశారు, నా మీదే ప్రాంక్ వీడియో చేసి ఈ పాముని చూపించి భయపెడదాం అనుకున్నారా అనేసి నాకు అప్పుడు ఐడియా వచ్చింది అనమాట. ఇంక నేనేం చేశాను అంటే ఓకే మా బావ మీద నేను ఈసారి ఖచ్చితంగా, అంటే నా మీద ఇంకా ప్రాంక్ వీడియో అయితే చేయలేదు, బట్ పాము ఆర్డర్ చేశారంటే ఏదో ఒకటి చేద్దామనే కదా ఆర్డర్ చేసి ఉంటారు, లేకపోతే ఇలాంటి పాము ఎందుకు ఆర్డర్ చేస్తారు చెప్పండి. ఇంకా నాకైతే సరే నా మీద ప్రాంక్ చేయాలనుకున్నారు కాబట్టి నేను ఖచ్చితంగా మా బావ మీద ప్రాంక్ వీడియో చేసేయాలని డిసైడ్ అయిపోయినాను. డిసైడ్ అయిపోయి నేను కూడాను కొంచెం ప్రాంక్ రిలేటెడ్ ఏమైనా టాయ్స్ ఉంటాయేమో అనేసుకొని చూస్తే బోల్డ్ టాయ్స్ ఉన్నాయి. అందులో ఒక టాయ్ అయితే నేను సెలెక్ట్ చేశాను. సెలెక్ట్ చేసి అది నేను ఆర్డర్ చేశాను అనుకోండి, మా బావ ఇంట్లో ఉన్నప్పుడు వస్తే అది ఏంటని ఖచ్చితంగా అడుగుతారు. మా బావ ఏదోలే నీకు ఎందుకులే అనేసినట్టు నేను మా బావకు అనేయలేను కదా, అందుకోసమనే నేను ఏదైతే ఓకే అనుకున్నానో ఆ లింక్ ఉంటది కదా, ప్రోడక్ట్ లింక్, ఆ లింక్ తీసుకెళ్లి నేనేమో అంజలి గారు ఉంటారు కదా ఇక్కడ తెలుగు ఆవిడకి అయితే సెండ్ చేశాను. వాట్సాప్ లో సెండ్ చేసి నాకు ఇది మీ అడ్రస్ కి ఆర్డర్ చేయండి, నేను డబ్బులు ఇస్తాను, ఆర్డర్ చేసిన తర్వాత మీ ఇంట్లోనే ఉంచండి, మా బావ లేనప్పుడు నేను వచ్చి తీసుకుంటాను అంటే ఆవిడ ఓకే అని చెప్పేసి ఒక ప్రోడక్ట్ అయితే ఆర్డర్ చేశారు. చేయమంటే చేశారు, డబ్బులు కూడా ఇచ్చానులేండి. అయితే ఇప్పుడైతే ఇది ఇంక నేను కూడా ఓపెన్ చేసి చూడలేదు, ఇంకా అలాగే ఉందనమాట. ఇప్పుడు నేను ఇది ఓపెన్ చేసి అయితే మీకు చూపిస్తాను నేను ఎలాంటి టాయ్ ఆర్డర్ చేశాను అనేది. నేను ఫస్ట్ ఓపెన్ చేసి చూస్తున్నాను ఎలాగుందో ఏంటో, మంచిగా వచ్చిందో లేదో తెలియాలి కదా, అందుకోసమనే చూద్దాము. మా బావ ఇలాంటి వీటికి అసలు భయపడతారో భయపడరు నాకైతే డౌట్ గానే ఉంది, బట్ ఓపెన్ చేసా. బ్యాక్ నుంచి మీకు క్లియర్ గా చూపిస్తాను చూడండి. ఇదిగోండి గిఫ్ట్ అయితే ఇలాగందనమాట. ఇదైతే ప్రాంక్ టాయ్స్ అని కొడితే బోల్డ్ అని అయితే వచ్చాయి. అందులో నాకు ఇది మంచిగా అనిపించింది. మంచిగా ఇలాగా వుడెన్ బాక్స్ వచ్చింది అనమాట. ఇంకా మనకి ఇక్కడ ఒక ఓపెన్ లాగా ఒక చిన్న ఇది ఇచ్చారు. ఇది పట్టుకొని మనం ఇలా ఓపెన్ చేస్తే చెయ్యి మీదకి ఒక్కసారిగా ఇలా స్పైడర్ వస్తుంది. ఇది ఏంటో చూసి నాకే అంత భయం అనిపించలేదు, మా బావ భయపడతారనే నమ్మకం కూడా నాకు లేదు. బట్ చూద్దాం ఏమవుతుందో. అంటే నేను ఈ టాయ్ ఆల్రెడీ ఆన్లైన్ లో చూసాను, ఇలాగా తీస్తే అది బయటకు వస్తుందని ఇవన్నీ నాకు తెలుసు కాబట్టి నాకు అంత భయం అనిపించట్లేదు. బట్ మా బావకి ఇది ఏమీ తెలియదు కదా, బట్ సడన్ గా చూస్తే ఎలా రియాక్ట్ అవుతారో చూద్దాము. ఇది అయితే నేను ఇలా ఇవ్వను. ఇదిగోండి ఈ గిఫ్ట్ ర్యాప్ లో అయితే ప్యాక్ చేద్దామని అనుకుంటున్నాను. దీనికి మంచిగా అయితే ప్యాకింగ్ చేద్దాం అనుకుంటున్నాను. ప్యాకింగ్ చేసి బావ గిఫ్ట్ అని ఇద్దాం అనుకుంటున్నాను. చూద్దాము. మా బావ కూడా అడుగుతున్నారు ఇంకా మన యానివర్సరీ వస్తుంది కదా, ఏం గిఫ్ట్ ప్లాన్ చేస్తున్నావు ఏంటి అనేసుకొని. నేనైతే ఏం ప్లాన్ చేయట్లేదు అనే చెప్తున్నా. మా బావ అయితే అది ఇవ్వచ్చు కదా, ఇది ఇవ్వచ్చు కదా, లేకపోతే ఇంకేదన్నా ఇవ్వచ్చు కదా, ఈ టైప్ ఏదన్నా తీసుకుంటే నువ్వు ఇలాంటిదే కొను, నాకు మంచిదే కొను అనేసుకొని బోల్ట్ అని చెప్తూనే ఉన్నారు రోజున. ఏంటో మా బావకి గిఫ్ట్లు పిచ్చి తగులుకుంది. ఎవరికైనా లేడీస్ కి ఉంటది కదా, బావ నాకు ఏటిస్తావు అనేసుకొని అడుగుతాం మనము. సరే ఆ యానివర్సరీ కాల్ తర్వాత చూసుకుందాము, ఏదో ఒకటి కొందామని అయితే అనుకుంటున్నానులేండి. అదైతే ఇంకా అప్పుడు చూద్దాము, ఇంకా కొద్ది రోజులు టైం ఉంది కదా, అది తర్వాత చేసుకోవచ్చు. ఫస్ట్ అయితే ప్రాంక్ వీడియో కాల్ ఏదో చూద్దాము. మా బావ భయపడతారా భయపడరా. ఇదైతే నాకు 600-700 పడింది టాయ్. 700 వేస్టా లేకపోతే మా బావ భయపడతారా అనేది చూద్దాము. ఈ పాముతో ఎలా భయపెడదాము అనుకుంటున్నాను అంటే, ఈ మధ్య అయితే సమ్మర్ స్టార్ట్ అయిపోయింది కదా, అయితే అందరం ఏసీలు వేసుకోవడం ఇంకా స్టార్ట్ చేస్తాము. మేము కూడా ఏసీలు వేసుకుంటున్నాము. డే టైమ్ లో మధ్యాహ్నము మా బావ డ్యూటీ నుండి వచ్చాక పడుకుంటారు కదా, అప్పుడు వేసుకుంటున్నారు. తర్వాత నైట్ పడుకునేటప్పుడు కూడా ఏసీలు అయితే ఆన్ చేస్తున్నాము. అయితే లాస్ట్ ఇయర్ సమ్మర్ లో మేము ఏసీ ఒకసారి మొత్తం అది క్లీనింగ్ అంతా చేసేసి, లోపల ఫిల్టర్లు ఉంటాయి కదా అవన్నీ క్లీనింగ్ అంతా చేసేసి తర్వాత సర్వీసింగ్ కూడా చేయించిన తర్వాత ఆన్ చేసాము. ఇప్పుడు ఏంటంటే ఇంకా సర్వీసింగ్ అవన్నీ చేయించలేదు, కానీ మా బావ ఆ 3 రోజుల నుండి చెప్తున్నారు ఆ లోపల ఫిల్టర్లన్నా తీసేసి కొంచెం అవన్నా క్లీన్ చేయొచ్చు కదమ్మా అనేసుకొని. అయితే నేనేంటి నువ్వే చేసేయచ్చు కదా అనేసి అంటుంటే మా బావ కదా చెప్పిన మాట వినట్లేదు. మా బావ క్లీన్ చేయట్లేదు, నేను కూడా క్లీన్ చేయట్లేదు. అయితే ఇప్పుడు ఈ పాముని తీసుకుని వెళ్ళి ఆ ఏసీ డోర్ ఇలా పైకి వస్తుంది కదా, ఇంకా అందులో ఇది పెట్టేస్తాను. మా బావ డ్యూటీ నుండి వచ్చిన తర్వాత ఖచ్చితంగా మా బావతోనే ఫిల్టర్లు క్లీనింగ్ చేయించుతాను. అప్పుడు క్లీనింగ్ చేయాలంటే అది తీయగానే పాము ఇలా మీద పడిద్ది కదా, అసలు మా బావ ఎలా రియాక్ట్ అవుతారో, అది మీద పడ్డాక అది నిజంగా పాము అనుకుంటారా లేకపోతే ఎలా భయపడతారు అనేది చూద్దామని అయితే అనుకుంటున్నాను. నా ఐడియా ఎలాగుందో కామెంట్ చేయండి. ఈ రోజు మా బావ మార్నింగ్ డ్యూటీకి వెళ్ళారు, ఇంకా అక్కడే తినేసి వచ్చేస్తా అన్నారు. నేను కూడా నార్మల్ గా వంటదంతా చేసేసుకున్నాను. అసలు నేను వ్లాగ్ తీస్తున్నట్టు మా బావకు కూడా తెలీదు, ఇలా ప్రాంక్ చేస్తున్నట్టు కూడా తెలీదు. ఇన్ కేసు అంటే కొంతమంది అలా కూడా చేసే వాళ్ళు ఉంటారు. కొంతమంది ఏంటంటే ముందే అన్ని ప్లాన్డ్ గా చేసుకొని ఆ తర్వాత
జస్ట్ భయపడినట్టు యాక్టింగ్ చేయడము అలా కూడా చేస్తారు. ఎవరిష్టం వాళ్ళది. నేను మాత్రం అలా కాకుండా కొంచెం రియల్ గా మంచిగా చేద్దాం అనేసుకొని భయపడినా భయపడకపోయినా ఓకే, కానీ ఏదో వీడియో కోసం ఓలా మోవర్ నైనా ఎగిరేటట్టు కాకుండా చేద్దాము న్యాచురల్ గా అనేసుకొని అయితే స్టార్ట్ చేశాను. ఫస్ట్ రాగానే మా బాబు డ్యూటీ నుండి వచ్చేసారని కెమెరా పెట్టంగానే ఏంటి రిస్ బ్లాగ్ తీస్తున్నావా అని అడుగుతారు ఖచ్చితంగా. సరేలేండి ఇంక లేట్ చేయకుండా ఈ పాము అయితే అందులో అరేంజ్ చేసేస్తాను. అరేంజ్ చేసేసి అసలు ఓపెన్ చేస్తే అది పడుతుందో లేదో కూడా 1-2 సార్లు ఇప్పుడే చెక్ చేసుకుంటే తర్వాత పడుతుంది. ఇదిగోండి ఇలాగ ఏసీ డోర్ అయితే వచ్చేస్తుంది అనమాట పైకి. అయితే ఇప్పుడు అందులో ఈ పాము ఇలాగ పెట్టేసి డోర్ వేస్తాను అనుకోండి, ఒక్కసారి ఇలా డోర్ తీయగానే ఇలా పడింది కదా మీద, అలా పడితే భయపడతారేమో అనేసుకొని అయితే అనుకుంటున్నాను. చూద్దాం, భయపడినా భయపడకపోయినా కానీ ఫస్ట్ అటెంప్ట్. ఒకవేళ ఇది మంచిగానే వచ్చింది అంటే నెక్స్ట్ టైం ఇంకెప్పుడైనా ఇంకా మంచి మంచి ప్రాంక్ వీడియోలు అయితే ట్రై చేద్దాం అనుకుంటున్నా. ఫస్ట్ అయితే ఇదిగోండి ఈ పాము అయితే పెట్టేస్తా. ఉంటుంది అసలు నాకు డౌటే. ఇప్పుడు నేనైతే పెట్టేశాను పాము లోపల. ఆ డోర్ తీయగానే పడిపోతే ఇది మిస్ అయిపోద్ది కాబట్టి ఇంకా ఫిల్టర్ కూడా తీసేసి ఆ ఫిల్టర్ లోపల అయితే పెట్టాను. మా బావ మార్నింగ్ డ్యూటీకి వెళ్ళారు. మా పిల్లలకేమో బయట ఆడుకోమని పంపించాను. సైకిల్ ఇచ్చాను, తొక్కుతున్నారు అనమాట. వాళ్ళ ఇంట్లో ఉన్నా గానీ ఇంకా నేను వీడియో తెస్తుంటే వాళ్ళు కూడా చూస్తారు కదా, ఇంక మా బావ డ్యూటీ నుండి రాగానే చెప్పేస్తారు, నాన్న అమ్మ ఏసీలో పామెట్టింది అనేసుకొని. అందుకోసమని వాళ్ళకి కూడా బయటకు పంపించాను, కొంచెం మేనేజ్ చేశాను. అసలు ఏమన్నా రియాక్షన్ ఉంటుందా అని కూడా నాకు డౌట్ ఉంది. ఎందుకంటే మా బావ ఏమి పెద్దగా సర్ప్రైజ్ లేవి ఇచ్చినా కానీ వావ్, వీడియో తీస్తున్నా తీయకపోయినా గానీ వావ్ వావ్ నైస్ సర్ప్రైజ్ అది ఇది అనేసుకొని మరి ఓవర్ ఎక్సైట్మెంట్ అదంతా కూడా చూపించారు. ఈ 9 years ఆల్మోస్ట్ మే వస్తే మాకు మా యానివర్సరీ 9th యానివర్సరీ అనమాట. ఈ 9 years లో నాకు ఆ విషయం అయితే అర్థమైపోయింది. మా బావకి ఎలాంటివి ఇచ్చినా గానీ పెద్ద వావ్ అనే రియాక్షన్స్ ఏమి ఉండవనేసుకొని. ఏంటో మా బావ కంటే నేనే ఎక్కువ ఎగ్జైట్ అయిపోతున్నా. మా బావ రియాక్షన్ చూద్దామా అని వెయిటింగ్ అనమాట. ఆల్రెడీ పావుతకు 1 గంట అయిపోయింది. ఇంకొక 1.5-2 గంటలు ఉంటే వచ్చేస్తారు మా బావ డ్యూటీ నుండి. గిఫ్ట్ అయితే నాకు వచ్చినంతలో ఇలా ప్యాక్ చేసేసాను. ఎక్కడ ఏమీ కనిపించట్లేదు. మంచిగా ప్యాక్ అయితే అయిపోయింది. ఇంక ఇప్పుడు ప్రస్తుతానికి అయితే టైం 1 గంట అయిపోతుంది. మా పిల్లలు సైకిల్ తొక్కుతున్నారని చెప్పాను కదా, వాళ్ళకి తీసుకుని వచ్చేసి వండిన ఫుడ్ అయితే లంచ్ చేసేస్తాము. మళ్ళీ మా బావ డ్యూటీ నుండి వస్తారు కదా, అప్పటి నుంచి అయితే వ్లాగ్ మళ్ళీ కంటిన్యూ చేస్తాను. మా బావ అయితే డ్యూటీ నుండి వచ్చేసారు. ఏంటి ఎర్లీగా వచ్చేసావు? రావచ్చులే. లేదులే రావచ్చురా. ఇంక 2 పావేగా అయ్యింది. రా ఎంత శాతం ఆ మనీ ప్లాంట్లకి. ఓ నాయనా రా నాయనా. బీరకాయ గుడ్డు. నువ్వు తిన్నావా? నువ్వేడు తిన్నావు? నేనేం తినలేదు. లంచ్ చేయలేదా? చేయలేదంటే ఏ ఇప్పుడు ఒక చిన్న పార్టీ ఉంది, అక్కడికి వెళ్తాను. చూడండి చూడండి ఏంటి తినేస్తాను తినేసి వచ్చేస్తాను అన్నావు. ప్లాన్ చేంజ్ అయిపోయింది. లేట్ అయితే ఇప్పుడు నీకు ఇలాంటి ప్లాన్లు బాగా చేంజ్ అయిపోతాయిలే. ఇప్పుడు 2:30 అయింది, ఇప్పుడు తినలేదు. నిజంగానేనా? ఆపు. ఏంటి ఏంటి ఫోన్ ఒకసారి ఎందుకు వద్దు, నీకు పార్టీ ఉందన్నా వెళ్ళరా వెళ్ళు. ఫోన్ ఒకసారి. నేను ఇవ్వను. ఏంటి వీడియోలన్నీ కంప్లీట్ అయినంత వరకు నేను ఇవ్వను. ఆల్రెడీ సర్ప్రైజ్ అనుకొని కిచెన్ లో కట్ట ఎత్తుకెళ్తున్నారు. సర్ప్రైజ్ సర్ప్రైజ్ ఉంది లేకు. మా బావ కదా వీడియో ఎందుకు తీస్తుంది ఇదా అన్నట్టు అడుగుతున్నారు. మా పిల్లలకు కూడా అడిగారు, మీ అమ్మ ఏమన్నా సర్ప్రైజ్ గా ఏమన్నా చేసిందా అనేసి. అమ్మ ఏమన్నా చేసిందమ్మా? ఏం చేయలేదా? చేయలేదా? సరే సరే ఎల్లు వేగరా. అయితే అంత సినిమా లేదు నిజంగా. వస్తానులే సాయంత్రం కల్లా. సాయంత్రం కల్లా? మరి ఇప్పుడు ఎంత టైము? 2:30 11 అవుతుంది. డ్యూటీ నుండి వచ్చారు, ఫ్రెష్ అయిపోయి ఇంకెళ్ళిపోతున్నారు పార్టీకి. బేగరా బాయ్. బేగ వచ్చి బావా. అదే ఏంటి చెప్పు. ఏంటి చెప్తే వస్తా. చెప్పకపోతే రావా? చెప్పకపోతే రాను. ఎందుకలగా? అంతే. ఈ రోజు రాకపోయినా రేపటికైనా రావాల్సిందేగా. ఇంటికి ఎక్కడ ఉండిపోతావు? బేగరాయ జోక్లేట్ గాని. నేను జోక్ చేయట్లా, నువ్వు చేస్తున్నావు జోకులు. నేనే జోకులు చేస్తున్నా. ఊరికే డైలీ బ్లాగ్ లాగా బ్లాగ్ తీస్తున్నా. ఓకే మరి బేగరా.
మా బావ డ్యూటీ నుండి రాగానే ఏదో ఒకటి మాట్లాడించేసి ప్రాంక్ ఇది అవుతుందంటే మా బావ ఏమో పార్టీ ఉందని వెళ్ళిపోతున్నారు. ఇంకా మా బావ కూడా డౌట్ వచ్చింది, ఇది ఎందుకో వీడియో తీస్తుంది ఏటో ఉంది కదా అనేసి ఇంకా వెళ్ళిపోయారు. డ్యూటీ నుండి రాగానే వీడియో అయితే తీస్తా అనుకున్నా. సరేలేండి, ఇప్పుడు వెళ్ళిపోయినా గానీ రాత్రికైనా ఇంటికి రావాల్సిందే కదా, చెప్తేనే వస్తాను లేకపోతే రాను అంటున్నారు. చూద్దాం, ఎప్పుడు వస్తే అప్పుడే మాటల్లో పెట్టి ఇంకా తీపిస్తాను. చూద్దాం ఎన్ని గంటలకు వస్తారో, ఎన్ని గంటలకు వస్తే అన్ని గంటలకే మళ్ళీ వ్లాగ్ అయితే స్టార్ట్ చేస్తాను. పార్టీ ఉందని మా బావ వెళ్ళారు. ఇప్పుడు టైం అయితే 4 అవుతుంది, ఇంకా రాలేదు. ఇలా ఫ్రెండ్స్ తో పార్టీలకు వెళ్ళేటప్పుడు నేను పదే పదే ఫోన్ చేసి అయితే డిస్టర్బ్ చేయను, అసలు ఫోన్ కూడా మాక్సిమం చేయను. ఏదన్నా ఉంటే మెసేజే చేస్తా. తిన్నావా, తింటే వచ్చేసే ఇంటికి అనేసి అంటే ఏంటి సర్ప్రైజా చెప్పు, చెప్తే వస్తాను అంటున్నారు. వస్తే తెలుస్తుంది రా అని చెప్పాను. సరే అన్నారు కానీ ఇంకా రావట్లేదు. సరే సర్ప్రైజ్ అంటున్నారు కాబట్టి ఫస్ట్ అయితే గిఫ్ట్ ఇచ్చేద్దాము. ఆ గిఫ్ట్ చేసిన తర్వాత ఇంకా ఏసీ తర్వాత చెప్పొచ్చు. ఇంకా వెయిటింగ్ అన్నమాట అసలు మా బావ కోసం. ఏంటో వీడియో మా బావ డ్యూటీ నుండి రాగానే ఎలా రియాక్ట్ అవుతారు ఏంటవన్నీ చూసేసి వీడియో ఆపేద్దాము. ఎంత లెంత్ వస్తే అంతే లెంత్, మరి ఎక్కువ సాగదీయొద్దు అనేసి అనుకున్నాను. కానీ ఈ వీడియో అలా సాగుతూనే ఉంది. ఏంటో ఇంకా రాలేదు మా బావ కోసం వెయిటింగ్. వెంగొచ్చిస్తే బాగుండు, నేను కూడా వెయిట్ చేస్తున్నా. 4 కాస్త ఇప్పుడు టైం 5 కూడా అయిపోయింది. ఇంకా మా బావ వచ్చేలాగా లేరు అనేసుకొని మా పిల్లలకైతే ఈవినింగ్ స్నాక్స్ పపాయ కట్ చేసి ఇచ్చాను, తింటున్నారు. వచ్చాడండి హీరో, కరెక్ట్గా ఇంక ఇప్పుడే అంటున్నా 5 అయింది ఇంక రాలేదు అని. వచ్చిన నువ్వు వెళ్ళి 2:30 గంటలు అవుతుంది గల. సరేలే, నేను రమ్మని నాకు 2 సార్లు 3 సార్లు మెసేజ్ పెడితే వచ్చినారు. లేకపోతే బాబు గారు డిన్నర్ టైంకా రేపు తెల్లారో వద్దురు. పాపాయ పర్లేదు బానే ఉంది. ఇప్పుడే ఇంక అనుకున్నా నువ్వు ఇంకొచ్చేలా లేవు, వాకింగ్కి వెళ్ళిపోతే బెస్ట్, వాళ్ళకి సైకిల్ ఇచ్చేస్తా అనేసి. సరే ఏంటి ఇప్పుడు అయితే సర్ప్రైజ్ ఉందా చెప్పు. ఏంటో నీకోసం గిఫ్ట్. గిఫ్టా? ఏటో చూపించు. నీకు గిఫ్ట్ ఇవ్వాలంటే నాకు పని చేసి పెట్టాలి. ఇదేంటి మళ్ళీ గిఫ్ట్ ఇవ్వు ఫస్ట్. కాదే 3-4 రోజులు అవుతుంది, రోజు ఏసీ ఆన్ చేసేటప్పుడల్లా చెప్తున్నావు నువ్వు ఆ ఫిల్టర్లు క్లీన్ చెయ్యి. అది క్లీన్ చెయ్యు. నేను గిఫ్ట్ ఇస్తాను, నువ్వు అది క్లీన్ చెయ్యండి. నేను క్లీన్ చేయాలా? ఈ రోజు అయితే క్లౌడీగా ఉంది, కానీ నైట్ కి వేసుకోవాలి ఇంట్లో ఒక్కగానే. సరే ఇప్పుడే క్లీన్ చేయాలి, తర్వాత క్లీన్ చేస్తానులే. సరే ఫస్ట్ గిఫ్ట్ ఇస్తాను, తర్వాత అది క్లీన్ చేయాలి. సరే గిఫ్ట్ ఇస్తాను మరి ఇవ్వు. సరే తెస్తాను ఆగు. ఏటా పిల్లలకి అడుగుతున్నా ఏం గిఫ్ట్ రా అని, వాళ్ళకి తెలియదులే. ఇదిగో దిస్ గిఫ్ట్ ఫర్ యూ. దేనికోసం గిఫ్ట్ ఇంతకి? నువ్వు ఎప్పటి నుంచి అడుగుతున్నావు అది కావాలి ఇది కావాలి, యానివర్సరీ కదా కొని ఇది కొని అనేసి. అంటే యానివర్సరీ గిఫ్ట్? యానివర్సరీ కోసమే ఎందుకు? నార్మల్ గా గిఫ్ట్ ఇవ్వకూడదా ఏంటి? నేను నార్మల్ గా నీ మీద ప్రేమ ఎక్కువైపోయి నీ కోసం నేను గిఫ్ట్ కొనేసి ఇస్తున్నా. అంత ఎక్కువ అయిపోయిందా? లోపల ఏముంది అనుకుంటున్నావు? లోపల ఏముంది అనుకుంటున్నావు చెప్పు. ఏమనుంది అనుకుంటున్నావు నువ్వు? ఇద్దరు వాచేనా? నువ్వేముంది అనుకుంటున్నావు చెప్పు. వచ్చేనా? ఓపెన్ చేయి. ఇది పట్టుకొని ఈ సైడ్ కి లాగు. నచ్చింది లోపల నుంచి కాదు, దూరంగా పెట్టి ఓపెన్ చేస్తా. మా బాగా గెస్ట్ చేస్తారు. అసలు భయపడలేదు. భయపడాలా? ప్రాంక్ చేద్దాం అనుకున్నా. ప్రాంక్ అంటారా? సరే ఇప్పుడు చేస్తా. బాబు రక్షణ వద్దులే. మా బాబు అయితే పెద్దగా భయపడలేదు. దీనికి ఎవరు భయపడతారు మరి? చూస్తాను తెలిసిపోతుంది. ఏదైనా లోపల నుంచి వచ్చి ఇలా తీస్తే ఇలా లోపల నుంచి వచ్చింది. ఇలాంటి వాళ్ళకి బాగుంటుంది. అసలు మా బాబు భయపడలేదు. చూడడానికి రియల్ లాగా ఉంది కదా. అమెజాన్ లో ఇప్పుడేమో ఏసీ ఫిల్టర్ క్లీన్ చేయాలి. చెయ్యా ఇప్పుడు తీయ చెయ్యు. పడుకుంటా పడుకుని లేచిన తర్వాత కాదు, ఇప్పుడు చేసాక పడుకో. చేసిన తర్వాత ఎడిట్ పడుకుంటా. తీసి నాకు ఇచ్చి నేను అనుకున్నది ఒక్కటి అయినది ఒక్కటి, బోల్తా కొట్టిందిలే బుల్బుల్ పిట్ట. ఫిల్టర్లు తీసి ఇచ్చేయచ్చు కదా, నేను క్లీన్ చేసుకుంటా. ఇస్తాను రా, క్లీన్ చేసుకుంటా. నైట్ చేసుకోవచ్చు, చల్లగా గాలి వస్తుంది. రా. మా బావ కదా డిసప్పాయింట్ అయినట్టున్నాను.
ఇదేనా దీని గురించేనా దాంట్ నుంచి తెగ చేసావు ఇంకెప్పుడు మధ్యాహ్నం నేను ప్లాన్ చేసిన ఎప్పటికీ రావు. అంటే ఏం రేపు నైట్ డ్యూటీ నీకు రేపు ఇంటి దగ్గర ఉంటా రేపు నేనే క్లీన్ చేస్తా ఎందుకు అదేది ఇప్పుడే క్లీన్ చేసేద్దురా. ఎలా తీయాలో చెప్పు, నెక్స్ట్ టైం నుంచి నేనే క్లీన్ చేసుకుంటాను. నీకు ఎవరు బతిమలాడరు. ఏమో అక్కడ కూడా ఏమైనా ప్రాంక్ ప్లాన్ చేసావా ఏంటి అంత లేదులే. అవును, నిజం చెప్పు పర్లేదు నేనేమి ప్రాంక్లు ఏమి ప్లాన్ చేయలేదు కానీ తీసిచ్చి ఇవి క్లీన్ చేయాలి ఇవి క్లీన్ చేయాలి భయపడ్డాడు భయపడ్డాడు. ఇది నేను ఆర్డర్ చేసింది అసలు నీకు భయపడతామని ఇది నేను కనిపెట్టేసా ఎక్కడ నాకు కనబడకుండా దాసానుగా పార్సల్. ఫ్యాన్ 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 నాకు కనిపెట్టకుండా దాసానుగా పార్సల్. నేను కనిపెట్టుకున్నా, ఎతికాను. డ్యూటీకి వెళ్ళినప్పుడల్లా ఎతికా, దొరికేసింది. దానికి భయపడపోయింది, దీనికన్నా కొంచెం అమ్మో అన్నావుగా. ఇటు ఇది నేను ఆర్డర్ చేశాను అమెజాన్ లోనే ఇందులోను అది ఎప్పుడు ఫిబ్రవరిలో వచ్చింది. నాకు ఫిబ్రవరి 14th వ్యాలంటైన్స్ డే గిఫ్టా అది ఇది అని అడిగితే నీకెందుకు అన్నావుగా. నా కోసం అని కొంటే మళ్ళీ మా బావ మీద ప్రాంక్ చేసా. నీకుందా అమ్మకి ప్రాంక్ చేద్దాం. ఒక స్నేక్ పోయింది ఇంకో స్నేక్ అనుకున్నా ఏదో ఒకటి అక్కడ అని అనుకున్నా. ఇది పెట్టామని అనుకోలే. ఓకే, మా బావ ఫస్ట్ ఇచ్చిన గిఫ్ట్ కి అయితే పెద్దగా భయపడలేదు కానీ దీనికైతే బలమో అనేసి అయితే కొంచెం ఇలాగ జలకలాగా అయ్యావుగా. అయ్యో లేదా నీకు ఇస్తే నాకు పెద్ద జలకు వద్దు నాయన, నీకు పెద్ద జలకే వద్దు వద్దు. నువ్వేం నా మీద రివర్స్ ప్రాంక్ ఏం చెయ్యొద్దు. ఈ ప్రాంక్ ఇంతే. చాలా మంది ప్రాంక్ చేయండి అని అడుగుతున్నారు కదా, అందుకోసమనే ఇలాగ ఒకసారి ట్రై చేశాను. మరి అలాగనేసి సీరియస్ ప్రాంక్లు ఏమీ కాదు కానీ కొంచెం ఫన్నీగా ఉండడానికి అనేసి ట్రై చేశాను. మా బావ అయితే ఫస్ట్ దానికి అసలు అనవసరం డబ్బులు దానికి అస్సలు భయపడలేదు. అది భయపడతారని నేను కూడా అంటే మరీ ఎక్కువ కూడా ఎక్స్పెక్టేషన్స్ ఏం పెట్టుకోలేదు. బట్ దీనికైతే కొంచెం పెట్టుకున్నా. నేను దేనికైతే పెట్టుకున్నానో దానికే కొంచెం భయపడ్డారు. రివెంజ్ ప్రాంక్ నేను చేస్తాను. వాళ్ళము భయమేస్తుంది నాకు. ఏదో ఒక చిన్న ప్రాంక్ అయితే మా బావ మీద ట్రై చేసిన. ఆ గిఫ్ట్ ఫెయిల్ అయిపోయినా గానీ ఆ ఏసీలో పెట్టిన పామ్ కి అయితే కొంచెం భయపడ్డారు. నాకు వస్తుంది టైం అప్పుడు చెప్తాను. నేను జాగ్రత్తగా ఉండు. భయపడుతున్నావా? వార్నింగ్ ఇస్తున్నావా? ముందే చెప్తున్నా చూసుకో. నేను ఇంకా వీడియో తీస్తుంది నా కోసం ఏమైనా స్పెషల్ గా వండేవేమో ఏమైనా తినడానికి అనుకున్నా. తినేసి వస్తా అని చెప్పినప్పుడు ఎందుకు స్వీట్ ఏదన్నా డిజర్ట్ ఏదన్నా లేకపోతే అవును నేను తినందు నీకెందుకు వండి చేస్తాను. మరి నువ్వు స్లిమ్ కావద్దా? మా బావ అయితే డిసప్పాయింట్ అయ్యారనమాట. అంత హ్యాపీగా లేరు ఈ ప్రాంక్ తో. అంటే ఏదన్నా వండి పెడతా అనుకున్నారంట, వండలేదు. అందుకే డిసప్పాయింట్ అయ్యారు. నా మీద ప్రాంక్ చేస్తే నేను హ్యాపీగా అనుకుంటాను. కాక నువ్వు కూడా పార్టీకి అనుకుని వెళ్ళిపోయావుగా చక్కగా. ఎల్లు వద్దన్నారు. నువ్వు నా మీద ప్రాంక్లు తిరిగేసి చేయకు, నాకు భయం. ఇంక మా బావ అయితే వీడియో ఎడిటింగ్ చేస్తున్నారు. ఈ ప్రాంక్ వీడియో నా ఐడియా ఎలాగుందో కామెంట్ చేయండి. మంచి ప్రాంక్ 2 పీకాలు నిన్ను. అమ్మా తిరిగి నా మీదకా? నీకు కోపం వచ్చేలా చేయడం అంటే అంత ఈజీ ఏం కాదు, చాలా కష్టం. మా బావకి అంత త్వరగా కోపం అయితే రాదు. మా ఇద్దరిలో ఎక్కువ కోపం ఎవరికి అంటే నాకే. వాళ్ళకే ఎక్కువ, కోపం ఎక్కువ, ఏడుపు ఎక్కువ, అన్ని ఎక్కువే మనకి. అంటే మా బావ కొంచెం ఏజ్ ఎక్కువ కదా నాకన్నా, అతనికి కొంచెం మెచ్యూరిటీ లెవెల్స్ ఎక్కువ. నాకు ఇంకా పెళ్ళైనప్పుడు అరికాల్లో ఉండేవి, ఇప్పుడు కాస్త మోకాళ్ళకి వచ్చాయి కానీ ఇంకా ఇక్కడ వరకు రాలేదు. వస్తాయి ఇంకొద్దరు సంవత్సరాలు కలిసి ఉంటే. ఇంక ఇది ఈ రోజు వీడియో. ఈ వీడియో మీకు ఎలాగనిపించిందో కామెంట్ చేయండి. ఇంకా ఈ వీడియో ఇక్కడితో సమాప్తం. సరే, ఈ వీడియో నచ్చితే ఏం చేయాలంటే నేనే చెప్పేస్తాను. లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. అలాగే మెయిన్ గా సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం అస్సలు మర్చిపోవద్దు. మళ్ళీ ఇంకొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాము. సీ యూ టుమారో. బాయ్ బాయ్, గుడ్ నైట్.